2026 మార్చి నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చు, రాష్ట్రాలు తీసుకొచ్చిన పథకాలు కావచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా క్యాబినెట్ డెసిషన్స్ టైంలోనే ఎక్కువ పథకాలు మనం చదువుతాం. అవి కాకుండా ఇక్కడ కూడా మరికొన్ని పథకాలు ఏమైనా ఉంటే వాటిని ఒకసారి మనం చూద్దాం. గవర్నమెంట్ స్కీమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఫస్ట్ వన్ పిఎంబిజేపి. పిఎంబిజేపి అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. భారతీయ జన ఔషధి పరియోజన అంటారు. దీనిని 2008లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ జన ఔషధి అనే పథకంగా ప్రారంభించింది. అయితే దీనిని 2016లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనగా మార్చారు. అయితే ప్రతి సంవత్సరం కూడా మార్చి 7న జన ఔషధి దివస్గా పాటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2026లో 8వ జన ఔషధి దివస్ని నిర్వహించారు. అయితే జనరిక్ మందులు అంటారు కదా, ఆ జనరిక్ మందులని 50 నుంచి 80% తక్కువ ధరలకు అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. సాధారణమైన బ్రాండ్స్ లాగే ఉంటాయి ఈ మందులు. సామాన్య ప్రజలకు మందులు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ జన్ ఔషధి అనే పథకాన్ని తీసుకొచ్చారు. జన ఔషధి కేంద్రాలు JAKలను ఏర్పాటు చేసి దాని ద్వారా అతి తక్కువ ధరలకి బ్రాండెడ్ టైప్ మెడిసిన్ని అందించడం జరుగుతుంది. బ్రాండ్ నేము ఉన్న డ్రగ్తో సమానంగా మోతాదు, నాణ్యత, భద్రత, శక్తి ఉండి తక్కువ ధరకి అందించేవి జనరిక్ మందులు. వీటి కోసం దేశంలో ప్రస్తుతము 18,000 జన ఔషధి కేంద్రాలు JAKలు ఉన్నాయి. 2027 మార్చి నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2026 8వ జన ఔషధి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 250 ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 5 వరకు జన ఔషధి సప్తాహ్ 2026ను పాటించారు. అయితే ప్రస్తుతం 18,000 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని చెప్పాం. అందులో సుమారుగా 2,100 రకాలైన మెడిసిన్స్, 315 సర్జికల్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ పిఎంబిజేపి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనలో భాగంగా 2019లో సువిధ అన్న పేరుతో మహిళలకి, బాలికలకి శానిటరీ నాప్కిన్స్ని అందించడం జరుగుతుంది తక్కువ ధరకి. శానిటరీ నాప్కిన్స్ అంటారు, నాప్కిన్స్ ఆర్ ప్యాడ్స్. 2019లో అదే సంవత్సరం జన ఔషధి సుగమ్ అనే ఒక మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చారు పారదర్శకతను పెంచడం కోసం. అలాగే 2026 జనవరి 31 నాటికి 116 JAKలను అంటే జన ఔషధి కేంద్రాలను 116 కేంద్రాలను భారతీయ రైల్వే స్టేషన్లలో ప్రారంభించారు. అలాగే 2025 జూన్ 30 నాటికి తెలుగు రాష్ట్రాల్లో జన ఔషధి కేంద్రాల సంఖ్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 281 ఉన్నాయి, తెలంగాణలో 203 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2వ పథకము, ఇది 3 కొత్త కార్యక్రమాలు ప్రారంభం. ఒకే రోజున 3 స్కీమ్స్ని లాంచ్ చేశారు. అది మనకి ఐటీ శాఖ మంత్రి ఐబీ శాఖ మంత్రి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ మార్చి 23, 2026న భారతీయ మీడియా, ప్రసారాలు మరియు డిజిటల్ రంగాన్ని బలోపేతం చేయడానికి 3 కొత్త కార్యక్రమాలని ప్రారంభించారు. ఈ 3 కొత్త కార్యక్రమాలు ఆరెంజ్ ఎకానమీకి చాలా కీలకమైనవి. ఆరెంజ్ ఎకానమీ అంటే సృజనాత్మకతతో
మీడియా రంగం కావచ్చు, ఏఐ రంగం కావచ్చు, దర్శకత్వ రంగం కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు. ఈ మీడియా రంగము, సృజనాత్మక రంగము ద్వారా ఆదాయాన్ని తెచ్చిపెడితే దాన్ని ఆరెంజ్ ఎకానమీ అంటారు. నెక్స్ట్ ఆ 3 పథకాలు ఏమిటంటే, 1 ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమం, 2 మై వేవ్స్ అనేటువంటి కార్యక్రమం, 3 అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ ఈపీజీ అనే 3 కార్యక్రమాలని ఒకే రోజు ప్రారంభించారు. అందులో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. 1 ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమం. ఈ ఏఐ స్కిల్లింగ్ అంటే పేరులోనే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నైపుణ్యాలని శిక్షణగా ఇవ్వడం, సింపుల్గా శిక్షణనిచ్చి అందించడం. ఈ ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాన్ని గూగుల్ మరియు యూట్యూబ్ల భాగస్వామ్యంతో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ అందించడం జరుగుతుంది. యూట్యూబ్ సహకరిస్తుంది దీనికి, అండ్ గూగుల్ కూడా సహకరిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 15,000 మందికి ఎలాంటి ఫీజు లేకుండా క్రియేటివ్ మరియు మీడియా రంగానికి చెందిన వారికి శిక్షణనిస్తారు, ఫ్రీ ట్రైనింగ్. దీనిని ముంబైలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి ద్వారా అమలు చేస్తారు. యూట్యూబ్, గూగుల్ సహకరిస్తాయి, ఐఐసిటి ద్వారా అమలు చేస్తారు. 15,000 మందికి ఏఐలో ఉచిత శిక్షణనిస్తారు. లక్ష్యం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఏవిజిసి అంటారు, మరియు మీడియా సాంకేతికలో ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైట్, 2వది చాలా ముఖ్యమైనటువంటిది, అది ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోండి. మై వేవ్స్. మై వేవ్స్ అంటే ఇప్పుడే మనకి నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఆహా కావచ్చు, లేకపోతే హాట్స్టార్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ప్రభుత్వ రంగ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. ఓవర్ ద టాప్ అంటారు ఓటీటీ అంటే. కేంద్ర ప్రభుత్వము మనకి అందిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు ఏమిటంటే వేవ్స్. ఓన్లీ వేవ్స్. వేవ్స్ అనే ఓటీటీ మన గూగుల్ ప్లే స్టోర్లో ఆ యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కొంత ఉచిత కంటెంట్ కూడా ఉంటుంది, కొన్ని ఫ్రీ సినిమాలు కూడా చూసుకోవచ్చు. పాత సినిమాలు ఉన్నాయి, అప్పుడెప్పుడో వచ్చిన మహాభారతం, దూరదర్శన్లో వచ్చిన మహాభారతం కూడా అందులో అందుబాటులో ఉంది. అయితే ఈ వేవ్స్ అనేటువంటి ప్లాట్ఫామ్లో మై వేవ్స్ అనే ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. అదే 3 పథకాల్లో ఒక పథకం. ఈ మై వేవ్స్ ద్వారా సాధారణ పౌరులు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సొంతంగా కంటెంట్ని క్రియేట్ చేసి అందులోనే అప్లోడ్ చేయవచ్చు. అది కొన్ని వేల, లక్షల, కోట్ల మందికి అందుబాటులోకి రావటం జరుగుతుంది. అది దాని స్పెషాలిటీ. రైట్. 3 ఈపీజీ. 3వ పథకము ఈపీజీ. టీవీ చూడడాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఒక కొత్త శాటిలైట్ ట్యూనర్ని తీసుకురావడం జరిగింది. దీంతో సులభంగా ప్రోగ్రామ్ గైడ్తో కూడిన టీవీ సెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అది ఈపీజీ. వీక్షకులు ప్రత్యేకించి ఒక సెట్ టాప్ బాక్స్ లేకుండానే టీవీ సెట్లలో నేరుగా డిడి ఫ్రీ డిష్ ఛానల్ని చూడవచ్చు. అది ఈపీజీకి సంబంధించిన 3వ పథకం. కాబట్టి ఈ 3 పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకాలు. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పథకము పిఎం కిసాన్ నిధులు విడుదల. పిఎం కిసాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి అంటారు. పిఎం కిసాన్కి పూర్తి పేరు. అయితే ఈ పథకము 2019లో ప్రారంభించబడింది. 2018 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 3 విడతల చొప్పున, విడతకి 2,000 చొప్పున మొత్తం 6,000 అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. ఈ పిఎం కిసాన్ ఈసారి నిధులు విడుదల చేసినవి 22వ ఇన్స్టాల్మెంట్. అంటే గత 22
సార్లు ఇన్స్టాల్మెంట్స్ని వేశారు. అంటే ఒక్కొక్క రైతు 22 ఇంటూ 2000 పొందాడు. చూడండి ఎంత అమౌంట్ అంటే 44,000 అంతకంటే ఎక్కువ పొందడం జరిగింది. 22 సార్లు ఇప్పటివరకు విడుదల చేశారు. ఎప్పుడు విడుదల చేశారంటే మార్చి 13, 2026న అస్సాంలోని గౌహతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 22వ PM కిసాన్ నిధులను విడుదల చేశారు. ఈ నిధులు మొత్తం విలువ 18,640 కోట్లు. ఈ 18,640 కోట్లు కూడా 2.15 కోట్ల మహిళా రైతులతో సహా 9.32 కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూరింది దీని వలన. అయితే 2026-27 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి 60,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పథకం పూర్తి పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటారు. అయితే ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రారంభించారు. 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ద్వారా 3 విడతలుగా 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. 3 విడతలు ఎలా ఇస్తారంటే మొదటి విడత ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చిలో ఇలా 3 విడతలుగా ఇస్తారు. 4 నెలలని ప్రామాణికంగా తీసుకొని. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకము. ఇందులో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదు. కంప్లీట్గా 2,000, సంవత్సరానికి ఇచ్చే 6,000 పూర్తిగా కేంద్రమే ఇస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు అన్నదాత, సుఖీభవ అని ఇట్లాంటి పథకాలను ప్రారంభించుకున్నాయి. వాళ్ళు దీంతో కలిపి ఇస్తున్నారు. దాన్ని బయటికి చెప్పడం వల్ల మేమే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఈ 6,000తో కలిసి రాష్ట్రాలు ఇస్తున్నాయి. 21 ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సుమారు 4.27 లక్షల కోట్లను అందించారు. ఈ ఇన్స్టాల్మెంట్ కాకుండా గత 21 ఇన్స్టాల్మెంట్స్లో ఇప్పటివరకు 4.27 లక్షల కోట్లని ఇవ్వటం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కిసాన్ ఈ-మిత్ర అనేటువంటి ఒక AI ఆధారిత చాట్ బాట్ను కూడా తీసుకొచ్చింది కేంద్రం. 2023 సెప్టెంబర్లో కిసాన్ ఈ-మిత్ర అనే ఒక AI ఆధారిత చాట్ బాట్ని తీసుకొచ్చింది. మన వాట్సాప్లో మెటా ఎలాగైతే మనం టైప్ చేస్తే మనకి సమాధానాలు ఇస్తుందో అలా ఒక చాట్ బాట్. ఈ PM కిసాన్ పథకంలో మనకి ఏ డౌట్స్ ఉన్నా దాంతో చాట్ చేసుకోవచ్చు మనం. 11 భాషలలో తెలుగుతో సహా, తెలుగు కూడా ఉంది. 24 గంటలు ఈ వారం రోజులు 24/7 రైతులకు సహాయం అందించడమే ఈ యాప్ యొక్క ప్రధానమైన లక్ష్యం. మార్చి 13, 2026న అదే రోజున మోదీ గారు 2000 వేసిన రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి వద్ద PM కిసాన్ అన్నదాత సుఖీభవ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు ఇస్తున్న పథకం 3వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఏపీలోని 46.8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,808 కోట్లని జమ చేశారు. ఇందులో కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 4,000 కలిసి మొత్తం రైతులకి 6,000 పడింది ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి. కాబట్టి ఇది అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వము, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఆ రోజున. ఇవి మనకి కంప్లీట్గా 2026 మార్చికి సంబంధించినటువంటి పథకాలు. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.